హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 14th to 21st సెప్టెంబర్ ఈ మధ్యలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం పిఐబి అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా, సో దాని రిలేటెడ్ పిఐబి మంత్లీ మ్యాగజైన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవ్రీ మంత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్స్ అన్నీ ఆ మంత్ అంతా కలిపి ఒక మ్యాగజైన్ లాగా మొత్తం కన్సాలిడేటెడ్ నోట్స్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్డ్ నోట్స్ ఉంటుంది దాంట్లో. సో మీరు ఆ మ్యాగజైన్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే జస్ట్ ఫర్ 9 rupees యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో అది ఒక అనౌన్స్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కనుక కావాలి అని అనుకున్నట్టయితే ఫీ వచ్చేసి ఓన్లీ 30,000 rupees మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు. ఈఎంఐ లాగా పర్ మంత్ 3,000 rupees లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, పిఐబి మ్యాగజైన్ గురించి ఏదైనా మీకు ఎట్లా తీసుకోవాలి ఏంటి అని కనుక్కోవాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, లెట్ us స్టార్ట్ ద పిఐబి అనాలిసిస్ ఫర్ September 14th to 21st ఈ మధ్యలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 75 years ఆఫ్ హిందీ యాజ్ రాజ్యభాష. సో హిందీ దివస్ సందర్భంగా వచ్చినటువంటి న్యూస్ అనమాట ఇది. యాక్చువల్గా మనము September 14th హిందీ దివస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. హిందీ దివస్ ఇప్పుడు మనకి లాస్ట్ ఆగస్ట్ 29th మనము గిడుగు రామ్మూర్తి గారి జయంతి రోజు తెలుగు భాషా దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాము అని అన్నాము. లైక్ వైజ్ ఈరోజు హిందీ దివస్ అనమాట. September 14th హిందీ దివస్ అని అంటాము. సో ఇది దేనికి సెలబ్రేట్ చేస్తారు? డేట్ ఆఫ్ సెలబ్రేషన్ వచ్చేసి హిందీ దివస్ ది September 14th. పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ సెలబ్రేట్స్ అండ్ ప్రమోట్స్ ద హిందీ లాంగ్వేజ్ అక్రాస్ ద ఇండియాలో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం కోసం ఇట్లా హిందీ దివస్ అని లేదా తెలుగు భాషా దినోత్సవం అని ఆ లాంగ్వేజ్కి ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇట్లాంటి స్పెషల్ డేస్ అనేవి ఉంటాయి కదా. సో అయితే ఈ 2024 ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా రాజ్యభాషగా డిక్లేర్ చేసి 75 years అయిందనమాట. అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం కదా అది. సో వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకునింది 1949లో. సో 75 years అయింది కాబట్టి ఈ ఇయర్ సిగ్నిఫికెంట్ అనమాట హిందీ దానికి. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ హిందీ దివస్ ఏంటి అని అంటే, ఇట్ ఫోస్టర్స్ ద నేషనల్ యూనిటీ. ఇట్ హైలైట్స్ హిందీస్ రోల్ ఇన్ యునైటింగ్ డైవర్స్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో ఉన్న డైవర్స్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ అంటే మనకి మామూలుగా ఇండియాలో ఏమని అంటానంటే, కోస్ పర్ బదిలే పాని, 4 కోస్ పర్ బదిలే వాణి అని అంటారనమాట. అంటే కోసు దూరానికి అంటే ఒక క్రోసు అంటారు కదా. సో అంత కిలోమీటర్స్ దూరానికి వాటర్ మారితే 4 కోస్ పర్ అంటే 4 క్రోస్ల దూరానికి ఒకసారి లాంగ్వేజ్ మారుతుందంట, బదిలే వాణి అంటారు. సో అంత లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉన్న కంట్రీ ఇండియా. సో అట్లాంటి కంట్రీలో ఒక యూనిటీని ఫోస్టర్ చేయాలి అని అంటే ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి అనే దాన్ని ఐడెంటిఫై చేసి అది హిందీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి సో హిందీని తీసుకోవడం జరిగింది. ఇట్ హైలైట్స్ ద హిందీ. సో హిందీ ద్వారా మనము యునైట్ అవుతాము. సో ఇట్ హైలైట్స్ ద హిందీస్ రోల్ ఇన్ యునైటింగ్ డైవర్స్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో నేషనల్ యూనిటీని ఫోస్టర్ చేయడానికి ఇట్లాంటి హిందీ దివస్ లాంటి రోజులు హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ అఖిల భారతీయ రాజ్యభాషా సమ్మేళన్ అని చెప్పి జరుగుతుందనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాంపిటీషన్స్, ఈవెంట్స్ వీటి ద్వారా డైలీ కమ్యూనికేషన్లో, అఫీషియల్ కమ్యూనికేషన్లో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు కొన్ని ఈవెంట్స్ లాంటివి ఆర్గనైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది హిందీ దివస్ రోజు చేసే పనులు. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అది. అండ్ హిందీ దివస్ యొక్క హిస్టరీకి వస్తే September 14th 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హిందీని దేవనాగరి స్క్రిప్ట్లో రాసిన హిందీ లాంగ్వేజ్ని లింగ్విస్టిక్ యూనిటీని ప్రమోట్ చేయడం కోసం ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పి ఐడెంటిఫై చేసిన రోజు. అందుకే మనము September 14th హిందీ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో 1953 నుంచి వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. అండ్ 1949లో దీన్ని తీసుకున్నారు కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్గా.
సో ఈ ఇయర్కి ఇది 75 years కంప్లీట్ చేసుకునింది అని చెప్పి చెప్తున్నాం. ఓకే, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్కి వస్తే అఫీషియల్ స్టేటస్ మనకి ఇంగ్లీష్ మామూలుగా అఫీషియల్ లాంగ్వేజ్, ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్టికల్ 343(1) ప్రకారము ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మన అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్. మనకి 8th షెడ్యూల్లో టోటల్ 8th షెడ్యూల్లో టోటల్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో వాటిల్లో భాగంగా హిందీ కూడా అందులో ఒకటి ఉంది. యాక్చువల్గా మనకి 18 లాంగ్వేజెసే ఉండేవి. రీసెంట్గా అంటే లేటెస్ట్గా, అంటే ఇప్పుడని కాదు, బట్ కొత్తగా యాడ్ అయినవి అంటే 4 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి అనమాట. మైథిలి, సంతాలి, బోడో, డోంగ్రీ అని. సో ఆ 4 యాడ్ అవ్వడంతో టోటల్గా 22 లాంగ్వేజెస్ ఉన్నాయి 8th షెడ్యూల్లో. వాటిల్లో హిందీ కూడా ఒకటి. అండ్ హిందీ ఈజ్ ద థర్డ్ మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్. సో మనకి ఇండియాలో కాకుండా హిందీ ఎక్కువగా మాట్లాడే కంట్రీస్ ఏవి అంటే మారిషస్, నేపాల్, ఫిజీ ఇట్లాంటి చోట్ల కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఏంటి దీనికి సంబంధించి అంటే ఆర్టికల్ 351 ఇట్ ఎంఫసైజెస్ ద రోల్ ఆఫ్ ద హిందీ ఇన్ ఎన్రిచింగ్ ద నేషన్స్ సోషియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్. సో సొసైటీలో తర్వాత సోషియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో హిందీ లాంగ్వేజ్కి ఉన్న ఇంపార్టెన్స్ని ఎంఫసైజ్ చేసే ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ నెంబర్ 351. సో 343(1) ప్రకారము హిందీ అండ్ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటున్నాము. 8th షెడ్యూల్లో 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దాంట్లో హిందీ ఉంది అన్నాము. అండ్ ఆర్టికల్ 351 హిందీకి ఉన్న ఇంపార్టెన్స్ని చెప్తోంది అని అంటున్నాం. ఇంకా లింగ్విస్టిక్ యూనిటీ విషయానికి వస్తే ఏమన్నామంటే హిందీ యాక్చువల్గా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లలో 11 స్టేట్స్లో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయబడింది. సో కాబట్టి ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఇట్ ప్రమోట్స్ ద నేషనల్ యూనిటీ అని మనం అంటున్నాం అనమాట. సో హిందీ ఎక్కువగా మనకి దీని రూట్స్ ఎక్కడున్నాయి, సాంస్క్రిట్లో ఉన్నాయి. సాంస్క్రిట్ నుంచి పుట్టిందే. సాంస్క్రిట్ అన్నిటికీ మదర్ లాంగ్వేజ్ అని అంటారు కదా. సో దాని నుండే వచ్చిందనమాట హిందీ కూడా. అండ్ ఈ ఏ స్టేట్స్లలో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది అని అంటే హియర్ ఈస్ ద లిస్ట్. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ వీటిల్లో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. ఇంకా కొన్ని స్టేట్స్లో సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా హిందీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏపీలో తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్, ఉర్దూ ఇస్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్. అట్లా మనకి ఎన్ని స్టేట్స్లో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది అని అంటే 11 స్టేట్స్కి హిందీ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. సో 75 years ఆఫ్ హిందీ దివస్ అని చెప్పి మనకు అందుకని న్యూస్లో ఉంది. 75 years ఆఫ్ హిందీ యాజ్ రాజ్యభాష అని చెప్పి PIBలో వచ్చింది. సో అది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us move on to the second article. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ బయో ఇండియా 2024. ఇది ఒక కాన్ఫరెన్స్ అనమాట. గ్లోబల్ బయో ఇండియా 2024 అనేది ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఇది రిలేటెడ్ టు బయోటెక్నాలజీ. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా బయో అండ్ నానో టెక్నాలజీస్ అనేవి కూడా SNTలో పార్ట్గా ఉంటుంది సిలబస్లో. సో దానికి సంబంధించిండేది ఇది. యాక్చువల్గా ఈ వీక్ అంతా కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ అయ్యాయి అనమాట. సో దాంట్లోనే ఒకటి గ్లోబల్ బయో ఇండియా 2024. అసలు ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, దేనికోసం జరిగింది అనేది చూద్దాము. ఇక్కడ ఏం ఇంపార్టెన్స్ ఉంది అనంటే ఈ ఈవెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే ఇట్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సింపుల్గా స్టాటిక్ ఏదైనా SSC ఇలాంటి ఎగ్జామ్స్లో అయితే గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ అని చెప్పి అట్లా క్వశ్చన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. బట్ సివిల్స్లో ఏంటి అని అంటే దీని రిలేటెడ్ వేరేగా ఇస్తారో అది చెప్పుకుందాం మనం. సో ఎక్కడ జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఇది దేనికోసము అంటే వాట్ ఇట్ హైలైటెడ్, ఈ ఈవెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇట్ హైలైటెడ్ ఇండియాస్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ బయో ఎకానమీ, బయోటెక్నాలజీ రిలేటెడ్ ఎకానమీ, బయో ఎకానమీ ఇండియాలో ఎలా గ్రో అవుతోంది అన్నది చెప్తూ ఈ ఈవెంట్లో భాగంగానే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ IBER 2024. దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో హౌ బయో ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ అనేది ఈ IBER రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ ఈవెంట్లో భాగంగానే 30 ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వాళ్ళ బయోటెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ వాళ్ళ ఇన్నోవేషన్స్ని షోకేస్ చేయడం జరిగిందనమాట. సో గ్లోబల్ బయో ఇండియా 2024 సమ్మిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ వేర్ IBER రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్.
సో అసలు దీన్ని ఆర్గనైజ్ చేసిండేది ఎవరు అని అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బిరాక్ అనేవాళ్ళు. ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈ బిరాక్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుంది. సో వీళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో విత్ కొలాబరేషన్ ఆఫ్ గవర్నమెంట్, స్టార్టప్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో డిస్కస్ చేసినవేవి అని అంటే BioE3 పాలసీ. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము PIBలో. BioE3 పాలసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. BioE3 అని అంటున్నాం కదా, E3 అంటే ఏంటి అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో బయోటెక్నాలజీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. BioE3 పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. E3 అంటే ఏంటి? 3 ఈలు ఏవేవవి? ఎకానమీ ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఎన్విరాన్మెంట్ కోసం. సో బయోటెక్నాలజీ ఈ మూడిటికి ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేసినటువంటి పాలసీ అనమాట. సో ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని తీసుకొని రావడం, అంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం కోసం, అది కూడా బయోటెక్నాలజీ రిలేటెడ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం కోసం బయో ఫౌండరీ క్లస్టర్స్ని పెట్టడం, ఇది రెండోది. అండ్ మూడోది ఏంటి? బయో AI హబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్, అంటే ఇంటిగ్రేటింగ్ బయోటెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3 పనులు చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిండేదే BioE3 పాలసీ అనేది. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ పెట్టడం, బయో ఫౌండరీ క్లస్టర్స్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ బయో AI హబ్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆ BioE3 పాలసీ దానికి ఉన్న ఇంపార్టెన్స్ని ఈ కాన్ఫరెన్స్లో డీప్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు అని అన్నాం కదా, దట్ ఈస్ IBER అంటే ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్. సో దానికి సంబంధించి ఫ్యాక్ట్స్ ఏమున్నాయనేది చూద్దాము. సో దీని ప్రకారము ఇండస్ట్రీ గ్రోత్, బయోటెక్నాలజీ రిలేటెడ్ సెక్టార్ గ్రోత్ ఇండియాలో చాలా బాగుంది, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉంది అని చెప్తున్నాం. సో ఉంది అంటే దానికి ఒక ఫ్యాక్ట్ ఉండాలి. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉంది అని అంటే ఇండియాలో బయో ఎకానమీ అనేది 2014లో అంటే ఒక డెకేడల్ గ్రోత్ చూస్తున్నాం మనము 10 ఇయర్స్లో, లాస్ట్ 10 ఇయర్స్లో ఎంత ఉంది అని. 2014లో వచ్చేసి ఇండియన్ బయో ఎకానమీ $10 బిలియన్ ఉంటే 2023కి వచ్చేసరికి $151 బిలియన్ అయిందనమాట. సో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ని మనము చూడొచ్చు. $10 బిలియన్ నుంచి $151 బిలియన్ అయింది. అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి అని అంటే 2030 వచ్చే వరకు $300 బిలియన్ అవుతుంది. అంటే ఇప్పుడున్న దానికి 2 times డబల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. సో $300 బిలియన్ అవుతుంది ఈ టైం కల్లా. అండ్ ఇది దేనివల్ల అవుతుంది అని అంటే మోస్ట్లీ బై ద రైజింగ్ డిమాండ్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ బయోఫార్మస్యూటికల్స్ లేదంటే ఏదైనా వ్యాక్సిన్. మనకు తెలిసింది కదా, ఇండియా అనేది ఒక వ్యాక్సిన్ హబ్గా మారుతోంది. మొత్తం వ్యాక్సిన్ ప్రొవైడర్ ఫర్ ద వరల్డ్ అవుతున్నాం ఇండియా. సో వీటన్నిటి వల్ల ప్రజెంట్ అంటే 20 ఇది ఇట్లా మనము ఎట్లా చెప్పచ్చు అంటే ఒక బార్ డయాగ్రామ్ లాగా వేసైనా చూపించవచ్చు ఏదైనా మెయిన్స్లో మనం రాసేటప్పుడు. 2014లో మనము జస్ట్ వీఆర్ $10 బిలియన్ బయో ఎకానమీ. అదే 2023 వచ్చేసరికి అది ఎంత సిగ్నిఫికెంట్గా పెరిగింది, $151 బిలియన్ అయింది. అండ్ ప్రొజెక్షన్స్ ఏంటి, 2030 వచ్చే వరకు అది $300 బిలియన్ అవుతుంది. ఇట్లా సింపుల్గా అంటే ఏమంటారు, పిక్చర్ స్పీక్స్ మోర్ వర్డ్స్ అంటారు కదా, ఒక బొమ్మ గీసి మనం ఎక్కువ కంటెంట్ని చూపించవచ్చు. సో ఇట్లా ఒక బార్ డయాగ్రామ్ రూపంలో కూడా మీరు ఇట్లా ఇంత సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. సో మనకున్న లిమిటెడ్ స్పేస్లో లిమిటెడ్ వర్డ్ లిమిట్ తోటి, అంటే మనం వర్డ్ లిమిట్ని తగ్గించుకోవాలి అని అంటే ఇట్లా ఎక్కువగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ చూపిస్తే ఎగ్జామినర్కి కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా కొంచెము ఈజీగా అర్థమవుతుంది, మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇయర్స్ రాసేసి 2014, ఇది వచ్చేసి 2023, ఇది వచ్చేసి 2030. ఇక్కడ యాక్చువల్గా ఇది ఇంకా సైజ్ తగ్గించి ప్రాపర్గా వేయండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా IBER రిపోర్ట్ ఇలాంటి ప్రొజెక్షన్స్ ఇవ్వడం జరిగింది అబౌట్ బయో ఎకానమీ ఇన్ ఇండియా అనమాట. అండ్ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది అంటే యాజ్ ఆఫ్ 2023 ఇండియన్ బయో ఎకానమీ కంట్రిబ్యూటెడ్ ఫర్ 4.25% టు ఇండియాస్ జీడిపి. అంటే అది నెంబర్లో చూస్తే $3.55 ట్రిలియన్.
సో ఇండియా జీడిపిలో 4.25% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏ నెంబర్ ఏది మెమరైజ్ చేసుకోవడం ఈజీ అయితే అది గుర్తుపెట్టుకోండి. ఈదర్ జస్ట్ జీడిపికి యాజ్ పర్సంటేజ్గా గుర్తుపెట్టుకుంటారా లేదంటే నెంబర్లలో గుర్తుపెట్టుకుంటారా అనేది మీ చాయిస్, ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. ఓకేనా. సో ఐబిఈఆర్ రిపోర్ట్ అంటే 2014లో ఎంత ఉన్నింది, 2023లో లేదా 2024లో ఎంత ఉంది, అండ్ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ టు 2030 ఎంత ఉంది అనేది మూడింటిని ఇట్లా బార్ డయాగ్రామ్ లాగా చూపిస్తాము. అండ్ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది కూడా చెప్పేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ కాన్ఫరెన్స్లో జరిగిండేది అది. సో ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి బయోటెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఇంకేమేమి ఉన్నాయి అని అంటే, బయోటెక్నాలజీ స్ట్రాటజీ, డెవలప్మెంట్ స్ట్రాటజీ అని 2020-25 మధ్య ఒక రోడ్ మ్యాప్ని ఇవ్వడం జరిగింది. అండ్ నేషనల్ బయోఫార్మా మిషన్ అనేది ఒకటి ఉంది. బయోటెక్ కిసాన్ స్కీమ్ అని చెప్పి, ఇదేంటంటే కిసాన్ స్కీమ్ కదా, ఫార్మర్స్ కోసం, ఫార్మర్స్కి బయోటెక్నాలజీ ద్వారా ఎట్లాంటి హెల్ప్ ఉంటుంది అనేది చూడడం కోసం. అండ్ అటల్ జై అనుసంధాన్ బయోటెక్ మిషన్ అని చెప్పి, అంటే ఇది బయోటెక్నాలజీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం అన్నమాట. అండ్ అంతేకాకుండా బయోటెక్నాలజీ స్టార్టప్స్ అండ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కోసం అని చెప్పి బయోటెక్ పార్క్స్, మనకి ఇప్పుడు ఫుడ్ పార్క్స్, టెక్స్టైల్ పార్క్స్, పిఎం మిత్రా పార్క్స్ అని ఇట్లా చెప్పుకున్నాం కదా, సేమ్ ఇన్ ద వే బయోటెక్ పార్క్స్ అనమాట. అంటే బయోటెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ అన్నిటికీ కావాల్సిన ఇన్ఫ్రా అంతా ఒక చోట ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అక్కడ పెట్టుకునేదానికి. సో ఇవన్నీ బయోటెక్నాలజీని ఇండియాలో ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే ఇవన్నీ చెప్తాం. సో గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2024 అనేది ఏం షోకేస్ చేసింది, ఎక్కువగా ఇట్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బయో E3 పాలసీ. అంటే ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నాం కదా, సో దానికోసం బయోటెక్నాలజీ ఎట్లా హెల్ప్ అవుతుంది అనే దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టడం, బయో ఫౌండరీ క్లస్టర్స్ పెట్టడము, అండ్ ఏఐ తోటి బయోటెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఎట్లా ఏఐ హబ్స్ని ఏర్పాటు చేయడము. సో ఇవి కాక ఐబిఈఆర్ రిపోర్ట్ అని చెప్పి దాంట్లో బయోటెక్నాలజీ ఎంత ప్రోగ్రెస్ ఉంది ఇండియాలో అనేది హైలైట్ చేశారు. అండ్ అందుకే మనము దాంట్లో ఆ సందర్భంగానే గవర్నమెంట్ బయోటెక్నాలజీని ప్రమోట్ చేయడానికి తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనం లిస్ట్ చెప్పుకోవడం జరిగింది. సో ఈ రకంగా బయో ఎకానమీ అనేది ఇండియాలో చాలా సిగ్నిఫికెంట్గా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనకి తెలిసింది. అండ్ దీని రిలేటెడే ఇక్కడే మనం ఇంకొకటి కూడా చూద్దాము. క్యాబినెట్ రీసెంట్గా బయో రైడ్ అనే స్కీమ్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్, ఇది కూడా బయోటెక్నాలజీ రిలేటెడే. సో క్యాబినెట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్డ్ ద కంటిన్యూయేషన్ అండ్ మెర్జర్ ఆఫ్ 2 అంబ్రెల్లా స్కీమ్స్. సో ఈ బయో రైడ్ అనేది కొత్తదేం కాదు, ఇట్ అప్రూవ్డ్ ద కంటిన్యూయేషన్ అనమాట. అండ్ మెర్జర్ ఆఫ్ 2 అంబ్రెల్లా స్కీమ్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంటూ ఏ యూనిఫైడ్ స్కీమ్ కాల్డ్ బయో రైడ్ అని పేరు. బయో రైడ్, రైడ్ అంటే ఏంటి అని అంటే 2-3 స్కీమ్స్ని కలిపి ఒకదాని కిందకి తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ బయో రైడ్ స్కీమ్ అనమాట. రైడ్ అంటే ఏంటంటే బయో అంటే బయోటెక్నాలజీ, రైడ్ అంటే రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. యాక్చువల్గా డిఈ, ఇక్కడ ఈడి, అది పలకడానికి ఈజీగా ఉండడం కోసం అట్లా పెట్టేశారనమాట. సో బయోటెక్నాలజీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడానికి, అంటే మనం ఇందాక చూసాం కదా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి బయోటెక్ పార్క్స్ అని అట్లాంటివి. సో ఇది కూడా సిమిలర్ స్కీమే, బయో రైడ్ అనమాట ఈ స్కీమ్ పేరు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు ఫోస్టర్ ద ఇన్నోవేషన్, పేరులోనే ఉంది కదా రీసెర్చ్ ఇన్నోవేషన్ అని చెప్పి. సో బయోటెక్నాలజీలో అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసము, అండ్ ఇంకోటి ఏంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం కోసం. అంటే ఇండియాని బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోటెక్నాలజీ సెక్టార్లో ఒక గ్లోబల్ లీడర్గా ప్లేస్ చేయడం కోసము ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడము అనే దానికోసం అని చెప్పి ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆల్సో రీసెర్చ్కి ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసం. అంటే ఇక్కడ ఏంటి అని అంటే అకాడమిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, అంటే ఇండస్ట్రీ యొక్క నీడ్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసేవాళ్ళు దానికి తగినట్టుగా చేస్తే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కొలాబరేట్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంది. సో అప్పుడు మనం ఇండియా డెఫినెట్లీ ఇట్ కెన్ బికమ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ కదా. సో ఆ గ్యాప్ తగ్గించడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిండేదే ఈ బయో రైడ్ స్కీమ్ అనేది. అండ్ దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్,
ఒకటి, ఇంకోటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఇందాక పేరులో చెప్పుకున్నవే ఇవి రెండు కాంపోనెంట్స్‌గా పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు న్యూ కాంపోనెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సపోర్ట్ ద సస్టైనబుల్ అండ్ ఇన్నోవేటివ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెనెటిక్ ఇంజనీరింగ్వి ఇట్లాంటివి సస్టైనబుల్గా ఉండేలాగా, అంటే ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ ఏవి ఉండకుండా అట్లా జాగ్రత్తగా ఉండేలాగా, సస్టైనబుల్గా ఉండేలాగా చూసుకునేందుకు గాను బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీస్ని సస్టైనబుల్గా ఉండే విధంగా చూసుకునేటట్టు కూడా ఒక కాంపోనెంట్ అనేది ఈ బయో రైడ్ స్కీమ్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ అలైన్డ్ విత్ ఇండియాస్ నేషనల్ గోల్స్. మన గోల్ ఏంటి అని అంటే టు లెవరేజ్ బయో ఇన్నోవేషన్ టు అడ్రస్ నేషనల్ అండ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి, హెల్త్ కేర్లో ఎట్లా ఉంటాయి, లైక్ వ్యాక్సిన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు బయోఫార్మస్యూటికల్స్ ఇట్లాంటి వాటిల్లో, అగ్రికల్చర్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్వి అట్లాంటివి, తర్వాత ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కోసము అండ్ క్లీన్ ఎనర్జీ బయోఫ్యూయల్స్ ఇట్లాంటి వాటి కోసము బయోటెక్నాలజీకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో మన నేషనల్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని బయోటెక్నాలజీని ఈ ఫీల్డ్స్లో అన్నిట్లో అప్లై చేస్తూ మన నేషనల్ అండ్ గ్లోబల్ గోల్స్ని గ్లోబల్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయడానికి బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ని యూటిలైజ్ చేసుకునేదానికి తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ అనమాట ఈ బయో రైడ్ స్కీమ్ అనేది. అండ్ దీనికి ఫండింగ్ ఏంటి, టైం ఫ్రేమ్ ఏంటి అని అంటే బయో రైడ్ స్కీమ్ ఈజ్ అలాటెడ్ 9,197 crores. అండ్ ఇది మనము ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, కంటిన్యూయేషన్ అనేది కొత్త స్కీమ్ ఏం కాదు, కాకపోతే ఒక 2-3 మర్జ్ చేసేసి ఒక అంబ్రెల్లా స్కీమ్ కింద తేవడం జరిగింది. సో 21-22లోనే ఇది మొదలైంది అండ్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ 2025-26 అనమాట. సో 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఇది అప్రూవల్ రావడం జరిగిందనమాట. సో 25-26 వరకు దీన్ని పొడిగించడం జరిగింది, బట్ 2-3 మెర్జ్ చేసి ఒక దాని కిందకి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇది బయో రైడ్ స్కీమ్ అంటే. సో ఓవరాల్గా ఈరోజు పిఐబిలో బయోటెక్నాలజీ రిలేటెడ్వి ఏమేమి వచ్చాయి అని అంటే గ్లోబల్ బయో ఇండియా 2024 సమ్మిట్ ఒకటి, తర్వాత బయోటెక్నాలజీ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ ఏమేమి ఉన్నాయి అని అక్కడే పాలసీస్ ఏమేమి ఉన్నాయి గవర్నమెంట్వి అనేది చూసాము, IBER రిపోర్ట్ చూసాము అండ్ బయో రైడ్ స్కీమ్, ఇవన్నీ బయోటెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ. సో వీటన్నిటికీ ఇవన్నీ ఇక్కడే ఒక దగ్గరే చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మీరు నోట్స్ చేసుకునేటప్పుడు కూడా బయోటెక్నాలజీ అనే హెడ్డింగ్ కింద మొత్తం ఒక దగ్గర మీకు వచ్చేస్తాయి. సో మీరు ఏదన్నా మెయిన్స్ కోసం చేసుకోవాలి అని అనుకున్నట్టయితే బయోటెక్నాలజీ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ రకరకాల ఫీల్డ్స్లో ఎట్లా ఉన్నాయి, పర్టికులర్గా మనకి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ చేసి ఒకటే దాని మీద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అని మనం చదవాలి అంటే మీరు ఎగ్జాక్ట్గా 3 ఫీల్డ్స్వి ఇంకా కొంచెం డెప్త్గా చదవాలి. దట్ ఈజ్ ఒకటి హెల్త్ కేర్లో ఎందుకంటే ఎక్కువగా వ్యాక్సిన్స్ వాటి మీద దృష్టి ఉంది కాబట్టి, తర్వాత అగ్రికల్చర్లో బయోటెక్నాలజీ ఎట్లా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నది మళ్ళీ సపరేట్గా చూసుకోవాలి యాజ్ ఒక డిఫరెంట్ క్వశ్చన్గా. అండ్ ఎన్విరాన్మెంట్లో అంటే ఈ క్లీన్ ఎనర్జీ కోసము లేదా ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసము బయోటెక్నాలజీ రోల్ ఏంటి అనేది. సో ఈ మళ్ళీ ఒక 3 డిఫరెంట్ క్వశ్చన్స్గా వస్తే రాయగలిగేంత కంటెంట్ మీ దగ్గర ఉండాలి. అండ్ అది కాక జనరల్గా గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎట్లా ఉన్నాయి బయోటెక్నాలజీ రిలేటెడ్ సెక్టార్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కలిపి రాస్తే సరిపోతుందన్నమాట. ఓకే, సో ఇవంతా మీరు ఒక దగ్గర రాసుకుంటే బయోటెక్నాలజీ నోట్స్ మీకు అక్కడికి ఫినిష్ అయినట్టు. ఇట్లా మీ దగ్గర ప్రాపర్ నోట్స్ ఉంటే ఎగ్జామ్లో ఈజీగా రివిజన్ చేసుకొని రాయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్ భాస్కర్ అనేది ఒక ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం అని చెప్పి డెవలప్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇట్లాంటివి న్యూస్లో ఉన్నాయి, వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ అని చెప్పి అడుగుతుంటారు మనకు ప్రిలిమ్స్లో. భాస్కర్ అనేది యాక్చువల్గా ఏంటి, ఇది ఒక యాక్రోనిమ్ అనమాట. సో భాస్కర్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి, భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్ అని అంటే. సో BHA వరకు భాస్కర్ SKAR అనమాట భాస్కర్ అంటే. సో ఇది ఏంటి అని అంటే స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లడంలో స్టార్టప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, పర్టికులర్లీ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ టు GDP అనే దానికన్నా
మనకి జాబ్ క్రియేషన్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో స్టార్టప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో మొత్తానికి డిపిఐఐటి కింద డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అది ఉంది కదా డిపిఐఐటి. సో వాళ్ళ కింద రికగ్నైజ్ అవ్వబడినటువంటి స్టార్టప్స్ ఎన్ని అని అంటే 1,46,000 స్టార్టప్స్ ఉన్నాయన్నమాట. సో మనది వరల్డ్లోనే మోస్ట్ డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండియాలో ఉంది అని చెప్పచ్చు. సో దీని ద్వారా ఏంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి విత్ దీస్ స్టార్టప్స్ అండ్ ఆల్సో జీడిపికి కూడా బాగా కంట్రిబ్యూట్ చేస్తాం, ఒక వైటల్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట జీడిపి కంట్రిబ్యూషన్లో. సో అట్లాంటి స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిండే ఈ భాస్కర్ అనేది. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే మన నేషనల్ అండ్ గ్లోబల్ స్టేజ్ మీద మన స్టార్టప్స్ని బాగా ప్లేస్ చేయడానికి, అంటే ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఇంకా వైబ్రెంట్గా డైనమిక్గా తయారు చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన ప్లాట్ఫామ్. సో దీన్ని ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. అసలు ఇది లాంచ్ చేసిండేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట, డిపిఐఐటి వాళ్ళు. ఇది కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది. సో వీళ్ళు ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు, దట్ ఈస్ భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ, దాన్నే భాస్కర్ అని అంటున్నాం. సో దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇట్ బై సెంట్రలైజింగ్ అండ్ స్ట్రీమ్లైనింగ్ కొలాబరేషన్ అమాంగ్ కీ స్టేక్ హోల్డర్స్ లైక్, అంటే మొత్తము ఈ స్టార్టప్ ఎకోసిస్టంలో ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేయడానికి, ఒక దగ్గరికి తీసుకొని రావడానికి, ఒకరితో ఒకరికి కొలాబరేషన్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఇంకా ఈజీగా ఉండేదానికి, ఓకేనా. యాక్సెస్ రిజిస్ట్రీ అని అంటున్నాం కదా. సో ఇవన్నీ ఒక దగ్గర ఉండేలాగా చూసుకునేదానికి తీసుకొని వచ్చిన ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట భాస్కర్ అనేది. సో ఎవరెవరు ఆ స్టేక్ హోల్డర్స్, స్టార్టప్స్, తర్వాత స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టార్స్, మెంటార్స్, వీళ్ళకి మెంటారింగ్ ఇస్తారు కదా, సో ఆ మెంటార్స్, తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్, తర్వాత గవర్నమెంట్ బాడీస్, వీటికి పర్మిషన్స్ ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ బాడీస్, ఈ స్టేక్ హోల్డర్స్ అందరి మధ్య స్ట్రీమ్లైన్ చేయడానికి యాక్టివిటీస్ని అంతా, అండ్ అంటే త్వరగా పర్మిషన్స్ ఇవ్వడానికి, ఇంకేమైనా మెంటర్షిప్ రిలేటెడ్వి ఇట్లాంటివి ఏమైనా చూడాలంటే వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒక దగ్గర స్ట్రీమ్లైన్ అయ్యి కొలాబరేట్ చేసుకునేదానికి వీలుగా ఉండేలాగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని తయారు చేయడం జరిగింది, దట్ ఈస్ భాస్కర్ అనమాట. సో ఎందుకు అనంటే ఇండియాలో మనం ఇందాక చెప్పుకున్నాం నియర్లీ 1,46,000 రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నాయి అని చెప్పి, అండ్ ఇవి జీడిపికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్కి బాగా కంట్రిబ్యూట్ చేస్తాయి అని చెప్పి. సో ఈ భాస్కర్ అనే ప్లాట్ఫామ్ ఏంటి అనంటే ఈ స్టార్టప్స్ని పెట్టే ఆంటర్ప్రెన్యూర్స్, తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్, వీళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ని మినిమైజ్ చేసి ప్రాసెస్ని త్వరగా స్ట్రీమ్లైన్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో వాట్ ఇట్ డూస్ అంటే యాక్చువల్గా ఇట్ సెంట్రలైజ్డ్ రీసోర్సెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే దీనికి కావాల్సిన రీసోర్సెస్ కానీ, టూల్స్, నాలెడ్జ్, హెల్పింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, వీళ్ళందరూ కూడా అంటే ఫ్రమ్ ఐడియేషన్ స్టేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టేజ్ వరకు, అంటే ఒక స్టార్టప్ ఐడియా ఉంటుంది, సో ఐడియా స్టేజ్ నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వరకు ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఇందులో ఉంటారు. కాబట్టి ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. సో దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి అనంటే ఇందాక చెప్పుకున్నట్టు సీమ్లెస్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందన్నమాట ఎవరెవరికి మధ్య, స్టార్టప్స్కి, ఇన్వెస్టర్లకి, మెంటార్లకి అండ్ మిగతా స్టేక్ హోల్డర్స్కి. దానివల్ల ఏమవుతుంది, సీమ్లెస్ ఇంటరాక్షన్ అంటే మధ్యలో ఏమీ అడ్డంకులు లేకుండా హ్యాపీగా ఒకరితో ఒకరు ఈజీగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా. సో దేర్ బై దే కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద అక్రాస్ ద సెక్టార్స్, అంటే ఒకరికి ఇంకొకరికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా బ్రిడ్జ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు క్రిటికల్ రిసోర్సెస్ ఏవేవైతే అవసరమో ఫర్ డెసిషన్ మేకింగ్, సో అట్లాంటి వాటి కోసం కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఒక దగ్గరే అవైలబుల్గా ఉండేలాగా, వాటికి ఇమీడియట్గా యాక్సెస్ ఉండేలాగా చూసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది అసలు ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే మనకి ఆధార్ ఐడి ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఇప్పుడు మనకి భాస్కర్ ఐడి అని చెప్పి ఒకటి ఇస్తారనమాట. అంటే దీంట్లో రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రీ అని అన్నాం కదా, ఈచ్ స్టేక్ హోల్డర్ విల్ రిసీవ్ ఏ యునీక్ భాస్కర్ ఐడి. సో ఇట్ అలోస్ ఫర్ పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్స్ అండ్ టైలర్డ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. సో ఎవరితో పని ఉందో వాళ్ళతోటి మనం త్రూ ఆ ఐడి యాక్సెస్ చేసి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి, అందుకే ఇందాకేమన్నా మనం సీమ్లెస్ ఇంటరాక్షన్ ఉంటుంది అని అన్నాం కదా దీని ద్వారా. సో అది ఇట్ వాస్ మేడ్ పాసిబుల్ త్రూ దిస్ ఐడి అనమాట. అండ్ దాంతోపాటు రిలవెంట్ మనకి ఏదైతే కావాలో,
సో వాటిని ఈజీగా వెతుక్కోవడానికి, కొలాబరేటర్స్ తోటి ఆపర్చునిటీస్ని ఈజీగా చెక్ చేసుకోవడానికి, ఈజీగా వాళ్ళని యాక్సెస్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ని. అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, సో తనకు నచ్చిన ఏదైనా ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నట్టయితే, ఏదైనా ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ స్టార్టప్స్ అని అనుకోండి, ఆ ఇన్వెస్టర్ హీ కెన్ ఈజీలీ సెర్చ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ స్టార్టప్స్ అనమాట. సో లేదా ఒక స్టార్టప్ ఐడియా ఉంది, బట్ సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ ఎ ఇన్వెస్టర్, లేదా సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ ఎ మెంటార్. అట్లాంటప్పుడు సెర్చ్ ఆప్షన్స్ అనేవి ఈజీగా పవర్ఫుల్ సెర్చ్ ఫీచర్స్ తోటి రిలవెంట్ రిసోర్సెస్ని ఈజీగా యాక్సెస్ చేసే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఈ ప్లాట్ఫామ్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ దీని ద్వారా ఏంటి అని అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్లో మన ఇండియా యొక్క రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది. బికాస్ ఈ స్టార్టప్స్ అనేవి ఇంకా బెటర్గా ఈ క్రాస్ బార్డర్ కొలాబరేషన్స్కి, అంటే వేరే కంట్రీస్తో ఉన్న వాటితో మనం కొలాబరేట్ అవ్వడానికి కానీ, సో అట్లాంటి వాటికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో గ్లోబల్ లెవెల్లో ఇండియన్ స్టార్టప్స్ విల్ బీ అట్ అ హై స్టేజ్, విల్ బీ సెట్ అట్ ఎ హై స్టేజ్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది భాస్కర్ ప్లాట్ఫామ్. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్టార్టప్ ఎకోసిస్టమ్ రిలేటెడ్ ఏదైనా ఒక ట్రయల్స్ వస్తే, లేదా గవర్నమెంట్ ఎట్లాంటి పాలసీస్ తీసుకుంటోంది అని చెప్పి ఒకవేళ మెయిన్స్లో ఏదైనా రాయాల్సి వస్తే, యూ కెన్ యూజ్ దిస్ భాస్కర్ ప్లాట్ఫామ్ అనే ఈ పాయింట్ని ఆన్సర్లో ఒక పాయింట్ లాగా రాయొచ్చు. దీని మీదనే ఒక క్వశ్చన్ వచ్చేదానికైతే మెయిన్స్లో అయితే అవకాశం లేదు, బట్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, లేదా మనము ఏమంటాము, ఈ ఆత్మనిర్భర్ భారత్ని అనే గోల్ని అచీవ్ చేయడంలో స్టార్టప్స్ రోల్ ఏంటి, అట్లాంటి మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు ఎకానమీలో. అట్లా వచ్చినప్పుడు మనం ఈ భాస్కర్ అనే ప్లాట్ఫామ్ని కూడా తీసుకొని వచ్చారు అనే పాయింట్ని కనుక ఆన్సర్లో రాస్తే, ఇది అప్డేటెడ్ కదా, వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మంచి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా. అండ్ దీని మీద ప్రిలిమ్స్లో ఎట్లా క్వశ్చన్ రావచ్చు, ఈ భాస్కర్ అనేది న్యూస్లో ఉంది, వాట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు. అంటే మామూలుగా భాస్కర్ అంటే ఏమంటాము, భాస్కర్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కర్ అంటే సూర్యుడు అంటే సన్ రైజ్ సెక్టర్స్ అంటాం కదా, సో స్టార్టప్స్ కాబట్టి వాటికి అట్లా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏదన్నా రిలేటెడ్ టు సోలార్ ఎనర్జీ రిలేటెడ్ ఏదన్నా ఒక ఇనిషియేటివ్ అనో అట్లాంటి ఆప్షన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది, జస్ట్ టు కన్ఫ్యూజెస్. కానీ భాస్కర్ అనేది ఏంటంటే రిలేటెడ్ టు స్టార్టప్స్ అనమాట. ఓకేనా. సో అది ఈ ఆర్టికల్. లెట్ us move on to the next one. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇండియన్ నేవీ గేరింగ్ అప్ ఫర్ HADR ఆప్స్ అట్ మయన్మార్ టైఫూన్ యాగి అని చెప్పి PIBలో వచ్చింది. సో ఈ టైఫూన్ యాగి గురించి న్యూస్లో ఉంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. టైఫూన్ యాగి అనేది ఈ ఇయర్లోనే స్ట్రాంగెస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఇన్ ఏషియా అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే బెరిల్ అనే ఒకటి హరికేన్ వచ్చింది, అది కాకుండా అంటే దాని తర్వాత గ్లోబల్లోనే, అంటే ఏషియాలోనే కాదు వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ ఏది అని అంటే టైఫూన్ యాగి అని చెప్పి చెప్పచ్చు. సో సౌత్ ఈస్ట్ ఏషియా అనేది అల్లకల్లోలం అయిపోయింది ఈ టైఫూన్ యాగి వల్ల. ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, చైనా, లావోస్, మయన్మార్, థాయిలాండ్ ఎఫెక్ట్ అయ్యాయి. అన్నిటికన్నా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏది అని అంటే వియత్నాం అనమాట. సో వియత్నాంలో దాదాపు 233 మంది దాకా చనిపోవడం జరిగింది. సో ఇన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ని అఫెక్ట్ చేసినది ఏంటది, టైఫూన్ యాగి. సో ఈ టైఫూన్ యాగి అనేది ట్రాపికల్ సైక్లోన్ అంటున్నాం కదా. సో జస్ట్ ఊరికే ట్రాపికల్ సైక్లోన్ అంటే ఏంటి అనేది చూద్దాము. ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్య డెవలప్ అయ్యే సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పి పిలుస్తారు. అయితే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రాపికల్ సైక్లోన్ అనే పదాన్ని వేటికి వాడతారు అని అంటే, ఓన్లీ ఫర్ ద సైక్లోన్స్ వేర్ ద గేల్ ఫోర్సీస్, అంటే ఆ విండ్ ఏదైతే ఉందో అది ఎంత ప్రభావంతో వీస్తున్నాయి గాలులు అంటారు కదా. సో 63 kmph అంటే గంటకి 63 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినప్పుడు మాత్రమే వాటిని ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పి WMO గుర్తిస్తుంది, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేస్తుంది. అండ్ దట్టు ఈ రెండు ఏరియాస్కి మధ్య, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, క్యాప్రికాన్కి మధ్య 63 kmph లేదా 34 knots అని అంటారు కదా. సో అంత స్పీడ్ తోటి విండ్స్ వస్తే దాన్ని ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పి మనం పిలుస్తాము. అయితే ఈ టైఫూన్ యాగి అనేది స్ట్రాంగెస్ట్ స్టార్మ్ ఇన్ ఏషియా అని అంటున్నాం కదా.
అసలు ఇది ఎట్లా డెవలప్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది అనేది చూద్దాం. సో టైఫూన్ యాగి స్టార్టెడ్ యాజ్ అ ట్రాపికల్ స్టార్మ్ ఇన్ వెస్ట్రన్ ఫిలిప్పైన్ సీ. ఇది మొదలైండేది వెస్ట్రన్ ఫిలిప్పైన్ సీలో, అండ్ ఇది ల్యాండ్ ఫాల్ అయ్యిండేది ఫిలిప్పైన్స్లో. ల్యాండ్ ఫాల్ అవ్వడం అంటే తీరం దాటడం అంటారు కదా, సో అది ఫిలిప్పైన్స్లో అయ్యింది. ఆ తర్వాత వీక్ అయ్యింది. కానీ సౌత్ చైనా సీలో ఉన్న వామ్ వాటర్స్ కారణంగా మళ్ళీ ఇది ఇంటెన్సిఫై అయ్యింది. సో తర్వాత ఇది కేటగిరీ 5 టైఫూన్గా మారింది. విత్ విండ్స్ ఎంత బలంగా వీయడం స్టార్ట్ అయ్యాయి అంటే 260 kmph కూడా రీచ్ అయ్యాయి అనమాట. అంత బలమైన గాలులు రావడం స్టార్ట్ అయింది. అండ్ ఈ కేటగిరీ 5 స్టార్మ్స్ అనేవి సౌత్ చైనా సీలో ఓన్లీ ఇప్పటికీ 3 మాత్రమే ఉన్నాయి. ఇది 4th అయిందనమాట. ఏవేవి అని అంటే 1954లో పమేలా అనేది ఒక టైఫూన్, 2014లో రమస్సున్ అని ఒకటి, 2021లో రాయ్ అని ఒక టైఫూన్, ఈ 3 వచ్చాయి. అండ్ ఇప్పుడు 2024లో టైఫూన్ యాగి అనమాట. సో ఇది క్రమంగా ట్రాపికల్ డిప్రెషన్ కింద మారింది. లాస్ట్కి మయన్మార్లో దీని ఎఫెక్ట్ చూపించింది. పర్టికులర్గా దాని క్యాపిటల్ న్యాపిదా ఉంది కదా, అది చాలా ఎఫెక్ట్ అయిందనమాట బికాస్ ఆఫ్ దిస్ టైఫూన్ యాగి. సో అసలు ఏంటి, ఎందుకు దీంట్లో క్లైమేట్ చేంజ్ యొక్క రోల్ ఏముంది అని అంటే చాలా ఉంది క్లైమేట్ చేంజ్ యొక్క రోల్, పర్టికులర్లీ ఇన్ దిస్ టైఫూన్ యాగి. ఎందుకు అని అంటే మామూలుగా మనకి తెలిసిన విషయమే దట్ సైంటిస్ట్ ఆర్ స్టిల్ డిబేటింగ్ హౌ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ట్రాపికల్ సైక్లోన్స్. ఎందుకంటే స్టార్మ్ ఫార్మేషన్లో, డెవలప్మెంట్లో ప్రతి ఒక్క దాంట్లో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకి కనపడుతుంది అనమాట. అయితే దాని మీద డిబేట్లు అయితే అవుతున్నాయి, దానివల్ల కాదు అని, దానివల్లే అని. కానీ గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం అనేది ట్రాపికల్ సైక్లోన్స్ ఇంకా ఎక్కువగా ఇంటెన్సిటీ, అంటే ఇక్కడ మనం 2 చూడాలి. ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే ఎక్కువ నెంబర్లో వస్తున్నాయి అండ్ ఆల్సో ఆ వస్తున్న వాటి ఇంటెన్సిటీ కూడా విపరీతంగా ఉంది. సో ఎక్కువగా రావడము అనే దాన్ని పక్కన పెడితే ఆ ఇంటెన్సిటీ ఎక్కువ అవ్వడంలో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంది. మనం ఇందాకే చూసాం, ఇది ఫిలిప్పైన్స్లో తీరం దాటేసి అదేమంటారు వీక్ అయిపోయింది అని చెప్పి. కానీ మళ్ళీ అది ఇంటెన్సిఫై అవ్వడానికి రీజన్ ఏంటి, సౌత్ చైనా సీలో ఉన్న వామ్ వాటర్స్ వల్ల అని అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ వామ్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఎంత పెరుగుతున్నాయంటే 1850లో ఉన్నదానికన్నా, అంటే ప్రీ ఇండస్ట్రియల్ ఎరా అనమాట. సో అప్పటికన్నా చూస్తే ఇప్పుడు సీ సర్ఫేస్ టెంపరేచర్స్ 0.9 degrees పెరిగాయి, అంటే ఆల్మోస్ట్ 1 degree టెంపరేచర్ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరిగిందనమాట. సో వామ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ కనుక వామ్ అయితే అంటే ఎక్కువ అవుతే దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అని అంటే, సో హాటర్ ఓషన్స్ అయితే, అంటే ఓషన్స్లో ఉన్న వాటర్ కనుక హీట్ ఎక్కువైతే దానివల్ల ఏమవుతుంది, వాటర్ వేపర్ పెరుగుతుంది. వాటర్ వేపర్ పెరిగితే ఏమవుతుంది, విండ్స్ స్ట్రాంగర్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, రెయిన్ఫాల్ హెవీ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్లడ్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి ల్యాండ్ ఫాల్ అయినప్పుడు, అంటే తీరం దాటినప్పుడు దాని ఇంటెన్సిటీ అనేది ఇంకా విపరీతంగా పెరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ అని కాకపోయినా ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఈ ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీ మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో మీరు ఇట్లాంటి వాటిని రోల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు ఇట్లా ఒక ఫ్లో చార్ట్, ఇట్లా ఒక రౌండ్గా ఒక డయాగ్రామ్ లాగా, సైక్లికల్ డయాగ్రామ్ అంటాం కదా. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగితే ఏమవుతుంది అంటున్నాము, వాటర్ వేపర్ పెరుగుతుంది. వాటర్ వేపర్ పెరిగితే ఏమవుతుంది, స్ట్రాంగ్ విండ్స్ ఎక్కువవుతాయి. స్ట్రాంగ్ విండ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. స్ట్రాంగ్ విండ్స్ పెరిగితే ఏమవుతుంది, దానివల్ల రెయిన్ఫాల్ ఎక్కువ అవుతుంది. రెయిన్ఫాల్ పెరిగితే ఏమవుతుంది, ఫ్లడ్స్ ఎక్కువ అవుతాయి. సో ఫ్లడ్స్ ఎక్కువ అవుతాయి. ఇట్లా మనం ఒక డయాగ్రామ్ లాగా చూపించవచ్చు అనమాట. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ సైక్లోన్స్ మీద ఎట్లా ఉంది అన్నప్పుడు యూ కెన్ షో ఇట్ లైక్ ఏ డయాగ్రామ్. సో ఈ టైఫూన్ యాగి వెనకాల కూడా క్లైమేట్ చేంజ్ డెఫినెట్గా ఉంది అని చెప్పచ్చు. పర్టికులర్గా ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువగా ఈ వార్మింగ్ అప్ ఆఫ్ సౌత్ చైనా సీ వల్ల ఇది అయ్యింది అని చెప్పి చెప్తున్నాం. అండ్ దీనికి గాను మనకి ఇక్కడ మెయిన్ ఆర్టికల్ ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే, ఇండియన్ నేవీ ఈజ్ గేరింగ్ అప్ ఫర్ హెచ్ఏడిఆర్ ఆప్స్ అని అన్నాం కదా. హెచ్ఏడిఆర్ అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెసిలియన్స్ అనమాట. సో డిజాస్టర్ రెస్పాన్స్ అనమాట. సో మనము హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కింద మయన్మార్కి అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఉంది. సో దానికి మనం పెట్టుకున్న పేరు ఆపరేషన్ సద్భావ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియా, టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్
ఏ కంట్రీస్కి, లాఓస్కి, మయన్మార్, వియత్నాం ఈ మూడిటికి మనము ఆపరేషన్ సద్భావ్ కింద సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఆర్ సివియర్లీ హిట్ బికాస్ ఆఫ్ టైఫూన్ యాగి అనమాట. అండ్ ఎంతెంత ఇస్తున్నాము అంటే ఫ్లడ్ రిలీఫ్ అసిస్టెన్స్ కింద వియత్నాంకి వచ్చేసి $1 million, లాఓస్కి వచ్చేసి $1 lakh ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో పర్టికులర్గా ఇండియా ముందుంటుంది ఇట్లాంటి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడంలో. బికాస్ మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎకానమీ పరంగా లేదా కల్చర్ పరంగా ఏ రకంగా చూసినా ఇండియాకి అది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మన యాక్ట్ ఈస్ట్ పాలసీ అంతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంది మన ఎకానమీ అంతా కదా. సో కాబట్టి అట్లాంటి కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే ఇండియా ముందుంటుంది టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దెమ్. ఓకే, సో ఆపరేషన్ సద్భావ్ అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పి అడుగుతారు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైఫూన్ యాగి, ఇండియా సపోర్ట్ ఫర్ ద ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ టైఫూన్ యాగి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్. లెట్ us move on to the next one. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది యాక్చువల్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది మనకి ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది ఈ ప్రపోజల్ అనేది. సో దాని మీద రామ్నాథ్ కోవింద్ ఒక కమిటీని అపాయింట్ చేశారు అని చెప్పి తెలిసింది. అండ్ అది ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్లోనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఫర్ మోర్ పాయింట్స్ మీరు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ దాని మీద వేసిన కమిటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. అయితే క్యాబినెట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన హై లెవెల్ కమిటీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్పి మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ద యూనియన్ క్యాబినెట్ chaired by Narendra Modi has accepted the recommendations of high level committee on simultaneous elections under the chairmanship of former president Sri Ramnath Kovind. సో ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసింది. సో ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారు అంటే యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి 51 నుంచి 67 వరకు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి పెట్టచ్చు ఇండియాలో అన్నది ఒకటి. రెండోది లా కమిషన్ యొక్క 170th రిపోర్టులో ఏమని రికమెండ్ చేసింది అని అంటే 5 yearsకి ఒకసారి లోక్సభకి అండ్ అన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కలిపి ఒకటేసారి పెట్టండి అని లా కమిషన్ కూడా చెప్పింది దాని యొక్క 170th రిపోర్ట్లో అని చెప్పి. సో కాబట్టి ONOE అంటాం, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ఫేవర్ చేసింది. అండ్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా ఇట్ సజెస్టెడ్ 2 methods ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ 2 phases. 2 phases సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పింది. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు పొలిటికల్ పార్టీస్ని, ఎక్స్పర్ట్స్ని, పర్టికులర్గా మనకి సుభాష్ కశ్యప్ అని అంటారు కదా, సో ఆయన లోక్సభ సెక్రటరీ జనరల్గా చేయడం జరిగిందనమాట. సో అట్లాంటి ఎక్స్పర్ట్స్ని, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని, తర్వాత పబ్లిక్ ఒపీనియన్ని కూడా తీసుకోవడం జరిగింది. త్రూ మెయిల్స్, త్రూ పోస్ట్ మీ ఒపీనియన్స్ని చెప్పండి అని ఉన్న అందరూ స్టేక్ హోల్డర్స్ని, పొలిటికల్ పార్టీస్ని, తర్వాత ఇంకా అదర్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి అన్నిటినీ కూడా చూసి చాలా డెప్త్గా డెలిబరేషన్స్ అన్నీ జరిపిన తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఎక్స్టెన్సివ్ ఫీడ్బ్యాక్ని తీసుకోవడం జరిగింది. అండ్ దెర్ ఈస్ అ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టచ్చు ఇండియాలో అని చెప్పి రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అంటే 2 phases ఇవి పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి కండక్ట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ. సెకండ్ ఫేజ్లో ఏంటి, లోకల్ బాడీ ఎలక్షన్స్ within 100 days ఆఫ్ జనరల్ ఎలక్షన్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే నాట్ జస్ట్ ఫర్ లోక్సభ అండ్ అసెంబ్లీస్, ఈవెన్ లోకల్ బాడీస్కి కూడా ఒకటేసారి మొత్తం, అంటే ఎప్పుడు కంటిన్యూస్ పెరినియల్ మోడ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఇండియా అనేది ఉంటే డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే పాలసీ మేకింగ్ మీద ఫోకస్ చేయొచ్చు, ఆ పాలసీ పెరాలసిస్ అనేది లేకుండా పోతుంది. లేదంటే ఏమవుతుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జనాలకి ఫేవర్గా ఉండే అంటే లైక్ ఏమంటారు, పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికి కొన్ని తీసుకొని రావడము, లేదా విత్ ఫియర్ ఆఫ్ లాస్ కొన్ని చేయకపోవడము, ఇట్లాంటివి అవుతున్నాయి. సో దానివల్ల పాలసీ పెరాలసిస్ ఏర్పడుతుంది. సో డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఎలక్షన్ మోడ్ ఉండడం వల్ల ఫోకస్ చేయలేకపోతున్నారు. కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది అన్న రికమెండేషన్ని ఇవ్వడం జరిగింది. సో అన్ని ఎలక్షన్లకు ఒక కామన్ ఎలక్టోరల్ రోల్, అంటే పార్లమెంట్ ఎలక్షన్లకు ఒక ఎలక్టోరల్ రోలు, అసెంబ్లీస్కి ఒక ఓటర్ లిస్టు, ఇట్లా కాకుండా అన్నిటికీ కలిపి లోకల్ బాడీస్కి ఒకటి, అట్లా కాకుండా అన్నిటికీ కలిపి ఒకటే కామన్ ఎలక్టోరల్ రోల్ ఉండాలి అని చెప్పింది. అండ్ దాంతోపాటు
త్రూఅవుట్ ద కంట్రీ డీటెయిల్డ్ డిస్కషన్స్ని జరిపి ఒక ఇంప్లిమెంటేషన్ గ్రూప్ని ఏర్పాటు చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి రామ్నాథ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో మనం చూడాలి ఫర్దర్గా 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి, ఇంకా దీంట్లో ఏమైనా ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయా, అవంతా ఒక సపరేట్ టాపిక్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాము. మీరు ఒకసారి యూట్యూబ్లో మన ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పి చూడొచ్చు. ఇంకా ఫర్దర్గా ఏదైనా కొంచెం దీని మీద ఇంప్రూవ్మెంట్ వస్తే మనం మళ్ళీ ఒక సపరేట్ టాపిక్గా దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకోబోయేవన్నీ స్పేస్ రిలేటెడ్. క్యాబినెట్ వచ్చేసి 4 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒక దగ్గరే మనం చెప్పేసుకుందాము, సో దట్ మీకు కూడా నోట్స్ చేసుకోవడానికి కానీ రివిజన్కి కానీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్పేస్ రిలేటెడ్ పిఐబిలో వచ్చినటువంటి 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. ఏవేవి అనంటే యూనియన్ క్యాబినెట్ 4 మేజర్ స్పేస్ ప్రాజెక్ట్స్కి గ్రీన్ లైట్ ఇవ్వడం జరిగింది, అంటే ఓకే చెప్పడం జరిగింది. విచ్ ఈస్ దట్ విల్ బి స్పియర్ హెడెడ్ బై ఇస్రో నేతృత్వంలో జరగబోయే 4 ప్రాజెక్ట్స్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ అనమాట. సో ఈ ఇనిషియేటివ్స్ దేంట్లో భాగము అంటే 2047 విజన్ 2047 స్పెషాలిటీ ఏంటి? 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కదా. సో వికసిత్ భారత్ గోల్. సో దాంట్లో ఇస్రో గోల్లో భాగంగా ఈ 4 మిషన్స్కి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది విత్ అలొకేషన్ ఆఫ్ more than 22,750 crores ఫర్ ద డెవలప్మెంట్. ఈ 4 ప్రాజెక్ట్స్కి కానీ ఇచ్చిన అప్రూవల్ 22,750 crores అనమాట. ఏంటి ఆ 4 ప్రాజెక్ట్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ 4 మనకి ప్రిలిమ్స్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్సే, అండ్ మెయిన్స్లో వీటి మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అన్నది ఈ 4 ఒకసారి చెప్పుకున్న తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 స్పేస్ ప్రాజెక్ట్స్ ఏవేవి క్యాబినెట్ అప్రూవల్ వచ్చినవి అని అంటే, ఒకటి వచ్చేసి చంద్రయాన్ 4. మనకి చంద్రయాన్ 1, 2, 3 ఆల్రెడీ మనకు తెలుసు, అండ్ 4th లూనార్ మిషన్గా చంద్రయాన్ 4ని మూన్ మీదకి పంపించాలి అన్నది ఒకటి. రెండోది వచ్చేసి మార్స్ ఆర్బిటార్ మిషన్ ఉంది కదా మనకి, మామ్. ఇన్ ద సేమ్ వే ఆన్ ద సిమిలర్ లైన్స్ వీనస్ ఆర్బిటార్ మిషన్. ఈసారి మనము వీనస్ మీదకి వెళ్తున్నాం, ఇండియాస్ ఫస్ట్ సైంటిఫిక్ మిషన్ టు వీనస్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్. సో ఇదేంటి, మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంది, అట్లా కాకుండా ఇండియాకి తన ఓన్ స్పేస్ స్టేషన్ తనకి. సో ఇండియాస్ ఇండిజినస్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్, దాని పేరే బాస్, అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఫోర్త్ది వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇది దేనికి అని అంటే ఒక అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్ అనమాట, ఎన్జిఎల్వి. ఇప్పుడు మనకి పిఎస్ఎల్వి తెలుసు, జిఎస్ఎల్వి తెలుసు, ఎస్ఎస్ఎల్వి కూడా తెలుసు, అండ్ ఆర్ఎల్వి తెలుసు, రీయూజబుల్ లాంచ్ వెహికల్, అండ్ ఎల్విఎం కూడా తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా రాబోయేది ఏంటి అని అంటే ఎన్జిఎల్వి, అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఈ 4 ప్రాజెక్ట్స్కి ఇస్రో చేపట్టబోయే ఈ 4 ప్రాజెక్టులకి 22,750 crores అలాట్ చేస్తూ క్యాబినెట్ 4కి అప్రూవల్ ఇచ్చింది. సో ఈ 4 ఎప్పటిలోపల పూర్తి చేయాలి అని ఇస్రో గోల్ పెట్టుకుంది 2047 కల్లా. సో వికసిత్ భారత్ గోల్స్ అనమాట ఈ 4 కూడా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని డీప్గా చూద్దాము. చూసిన తర్వాత వీటి మీద మెయిన్స్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చంద్రయాన్ 4 మిషన్. సో దీని బడ్జెట్ ఎంత, లాంచ్ డేట్ ఏంటి, సో ఎప్పుడు లాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ లాంచ్ ఇన్ 2027. ఇది ఇంకా 2024 అయితే 27లో దీన్ని లాంచ్ చేయాలి అని. అండ్ దీని బడ్జెట్ ఎంత అంటే 2,104 crores అనమాట దీనికి అలాట్ అయ్యిండేది. అండ్ దీంట్లో ఈ బడ్జెట్లోనే ఏమేమి కవర్ అవుతాయి, ఒక స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్, తర్వాత 2 LVM-3 లాంచెస్, తర్వాత ఒక డీప్ స్పేస్ నెట్వర్క్ సపోర్ట్, అండ్ ఆల్సో డిజైన్ వ్యాలిడేషన్ టెస్ట్లు అన్నీ కలిపి ఈ డబ్బుల్లోకి వస్తాయి 2,104 crores అనమాట. సో అసలు మనకి బడ్జెట్ని పక్కన పెడితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి. చంద్రయాన్ 4 మనం ఆల్రెడీ చంద్రయాన్ 1, 2 చూసాము. 2 అనేది సక్సెస్ అవ్వలేదు, బట్ 3 అనేది ఏంటి, సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ మీద సాఫ్ట్ ల్యాండ్ అయ్యాము సక్సెస్ఫుల్గా. అయితే మరి 4 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇట్ విల్ బీ ఏ రిమోట్ మిషన్ ఎయిమ్డ్ అట్ కలెక్టింగ్ రాక్ శాంపిల్స్ ఫ్రమ్ ద లూనార్ సర్ఫేస్ అండ్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు అర్త్ ఆఫ్టర్ సాఫ్ట్ ల్యాండింగ్. ఇప్పుడు మనకి చంద్రయాన్ 3లో అక్కడే ఇన్సిట్యూ టెస్టింగ్ జరిగింది, అంటే అక్కడే కలెక్ట్ చేసి అక్కడే టెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటున్నాము, వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద ఎర్త్, ఇక్కడికి తెచ్చి ఇక్కడే టెస్ట్ చేయడము అనేది చంద్రయాన్ 4. అంటే దిస్ టైమ్ వీఆర్ అగైన్ గోయింగ్ టు మూన్.
సాఫ్ట్ ల్యాండింగే అవుతున్నాము, బట్ వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఎర్త్ అనమాట. సో ఇట్ బిల్డ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద చంద్రయాన్ 3 విచ్ మేడ్ ఇండియా ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఎ ప్రోబ్ ఆన్ ద లూనార్ సౌత్ పోల్. సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యిండేది మనమే ఫర్ ద ఫస్ట్ టైం కదా. ఇంతవరకు ఎవరు అచీవ్ చేయని ఒకదాన్ని విత్ చంద్రయాన్ 3 మనం అచీవ్ చేశాము. బట్ ఈసారి ఏంటి, అక్కడ సాఫ్ట్ ల్యాండ్ అయ్యి అక్కడున్న శాంపిల్స్ని మళ్ళీ తిరిగి ఎర్త్ మీదకి తీసుకొని రావాలి అనేది చంద్రయాన్ 4 యొక్క ప్రాజెక్ట్. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇట్ విల్ ఎన్హాన్స్ ద టెక్నాలజీ యూస్డ్ ఇన్ చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3లో మనం ఆల్రెడీ లూనార్ డాకింగ్, తర్వాత ప్రెసిషన్ ల్యాండింగ్, కరెక్ట్గా మనము ప్రిసైజ్గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అని అనుకున్నామో చూసుకొని అక్కడే ల్యాండ్ అయ్యాము. అండ్ శాంపిల్ కలెక్షన్ కూడా చేయడం జరిగింది. సో దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఈసారి ఎర్త్కి సేఫ్గా రిటర్న్ అవ్వడము అనేది యాడ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీలో మనం ఇంకా సెల్ఫ్ రిలయంట్ అవ్వబోతున్నాము. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద అకాడమిక్ రీసెర్చ్ అనమాట. సో మనము మ్యాన్డ్ మూన్ మిషన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము బై 2040. ఓకే, మ్యాన్డ్ మూన్ ల్యాండింగ్ అంటే ఆస్ట్రోనాట్స్ని కూడా మూన్ మీదకి పంపించాలి అని ప్లాన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి ల్యాండ్ అయ్యి ఆ శాంపుల్ని సేఫ్గా ఎర్త్కి రిటర్న్ తీసుకొని రాగలిగితే దెన్ ఆ సేఫ్ రిటర్న్ అనే దాన్ని మనము ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేసి తర్వాత అది ప్రాపర్గా వర్కౌట్ అయింది అని అంటే వీ కెన్ ఆల్సో సెండ్ ఆస్ట్రోనాట్స్ టు ద మూన్ కదా. సో ఇట్ లేస్ ఏ గ్రౌండ్ వర్క్ అనమాట. ఫర్ వాట్ అంటే ఫర్ మ్యాన్డ్ మూన్ ల్యాండింగ్కి ఇది గ్రౌండ్ వర్క్ ఏర్పరిచినట్టు అవుతుంది. ఇది చంద్రయాన్ 4. ఓకే, చంద్రయాన్ 4 అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ 4గిట్లో. నెక్స్ట్ లెట్ us move on to the second one. రెండోది ఏంటి అని అంటే వీనస్ ఆర్బిటార్ మిషన్, VOM, MOM లాగా VOM. సో దీని బడ్జెట్ ఎంత అంటే 1236 crores. అండ్ దీని లాంచ్ ఎప్పుడు అనుకుంటున్నాము అంటే మార్చ్ 2028లో. సో ఆల్రెడీ మనము మామ్ని పంపించాం 2014లో త్రూ PSLV మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దిస్ విల్ బి ద ఇండియా సెకండ్ మిషన్ టు అనదర్ ప్లానెట్. మనం వేరే ప్లానెట్కి పంపించబోయే రెండో మిషన్. ఒకటి ఆల్రెడీ మార్స్ మీదకి పంపించాము అండ్ దిస్ విల్ బి అవర్ సెకండ్ అదర్ ప్లానెట్ మిషన్ అనమాట. ఏదది అంటే వీనస్ ఆర్బిటార్ మిషన్. సో దీంట్లో ఏంటి అని అంటే వీనస్ని స్టడీ చేయడానికి ఒక ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తాము. అండ్ ఇట్ ఎక్స్ప్లోర్స్ ద వీనస్ అట్మాస్ఫియర్, వీనస్లో ఉన్న జియాలజీని అన్నిటిని స్టడీ చేసి సో అక్కడ ఎందుకు వీనస్లో అంత థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనేది తెలియడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనకందరికీ తెలిసిందేదే, వీనస్ని మనం ఏమంటాం, ఎర్త్ యొక్క ట్విన్ అంటాం. ఎర్త్స్ ట్విన్ అని చెప్పి పిలిచే ప్లానెట్ ఏది అంటే వీనస్. సేమ్ మనకి అర్త్ లాగే ఉంటుంది వీనస్ కూడా. కాబట్టి దాన్ని మనం స్టడీ చేస్తే వీ కెన్ హ్యావ్ మోర్ ఇన్సైట్స్ ఇంటూ ఇట్. అంటే దాని జియాలజీ అంటే దాంట్లో ఉన్న రాక్ సిస్టమ్ కానీ, వాటర్ లేదా ఇంకేమైనా మినరల్స్ కానీ, అక్కడ ఉన్న గ్యాసెస్ ఏంటి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, అవన్నీ మనం స్టడీ చేయడానికి ఈ వీనస్ ఆర్బిటార్ మిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎర్త్ లైక్ కండిషన్స్ ఉన్నాయి అని నమ్ముతున్నాం కాబట్టి బిఫోర్ ఎ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆల్టర్డ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ మేకింగ్ ఇట్ ఇన్హాస్పిటబుల్. సో అక్కడ ఉన్న గ్యాసెస్ ఏంటి, అక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి యొక్క ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, ఇవంతా స్టడీ చేయడం కోసం ఎర్త్ లైక్ కండిషన్సే ఉంటాయి కాబట్టి ఈ వీనస్ ఆర్బిటార్ మిషన్ని మనం తీసుకొని వెళ్తున్నాము. సో ప్లానెటరీ ఎవల్యూషన్, అసలు వీనస్ ఎట్లా ఎవల్యూషన్ అయింది అంటే అది మిగతా ప్లానెట్స్ తోటి ఎట్లా డిఫర్ అవుతోంది, ఇదంతా స్టడీ చేయడానికి వీనస్ ఆర్బిటార్ మిషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఇస్రో తీసుకొని రాబోయే రెండో అతిపెద్ద ఇంపార్టెంట్ మిషన్, దట్ ఈస్ వీనస్ ఆర్బిటార్ మిషన్. టార్గెట్ డేట్ వచ్చేసి 2028 మార్చ్. అండ్ దానికి బడ్జెట్ అలొకేట్ అయ్యేది ఎంత అంటే 1236 crores అనమాట. ఓకే, సో ఇది సెకండ్ ప్రాజెక్ట్ ఆ 4 ప్రాజెక్ట్స్లో. నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగే భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పి ఒకటి ఇండియాకి సొంతంగా ఇండిజినస్గా తయారు చేసిన ఒక స్పేస్ స్టేషన్ని ఉంచాలి అని మనం అనుకుంటున్నాము. సో దీనికోసము ఎంత అంటే 11,170 crores అలాట్ చేయడం జరిగింది. సో దీని ఫస్ట్ మాడ్యూల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ 2028 అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ పూర్తయ్యేది 2035కి. సో మాడ్యూల్ 1 వచ్చేసి 28కి, మొత్తం కంప్లీట్ అయ్యేది 2035కి. సో గగన్యాన్ మిషన్ తర్వాత దీన్ని తీసుకొని రావాలి. అంత వెరీ మచ్ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట ఇండియాకి ఇది. గగన్యాన్ అంటే మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిండేదే దట్ గగన్యాన్ అంటే మనం మ్యాన్డ్ మిషన్ అనమాట. స్పేస్లోకి మన ఆస్ట్రోనాట్స్ని ఇండియన్
ఓన్ టెక్నాలజీ ద్వారా, ఇండిజినస్ టెక్నాలజీ ద్వారా పంపించడం. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అర్త్కు 400 కిలోమీటర్స్ పైన ఆర్బిట్ అయ్యే ఒక స్పేస్ స్టేషన్ని తయారు చేసి అక్కడ ఆస్ట్రోనాట్స్ 15 to 20 days ఉండే విధంగా చేయగలగడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఆర్బిటింగ్ 400 kilometers above Earth, allowing the astronauts to stay in the orbit for 15 to 20 days. సో అది భారతీయ అంతరిక్ష స్టేషన్ని తయారు చేయడంలో ఆబ్జెక్టివ్. అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఈ స్పేస్ స్టేషన్ వెయిట్ చూడండి 52 tons స్పేస్ స్టేషన్. ఇట్ విల్ సర్వ్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద మైక్రోగ్రావిటీ, ఆస్ట్రానమీ, ఎర్త్ అబ్జర్వేషన్ ఇట్లాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుంది. ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ స్టేషన్లోనే 15 to 20 days అంటే వాళ్ళకు ఒక హోమ్ లాగా స్పేస్లో. సో అక్కడ ఉండగలిగితే ఏమవుతుంది, వాళ్ళు మైక్రోగ్రావిటీ గురించి, ఆస్ట్రానమీ గురించి, పర్టికులర్గా ఎర్త్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ ఇవన్నీ అక్కడి నుంచి చేయగలగడానికి ఒక హోమ్ లాగా ఉంటుంది. సో అది వేరే వాటి మీద, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండియాకి తన ఓన్ టెక్నాలజీతో భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది మనము ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాము. దట్ ఈస్ MAS. సో దాని ఫస్ట్ మాడ్యూల్ 2028లో ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ అండ్ కంప్లీటెడ్ బై 2035 అనమాట. సో దీని టోటల్ బడ్జెట్ ఎంత అంటే ఆల్రెడీ దీనికి బడ్జెట్ వచ్చింది, అడిషనల్గా 11,170 crores ఫండింగ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ గగన్యాన్. ఇది థర్డ్ది. అండ్ ఫోర్త్ కొత్తగా అప్రూవల్ క్యాబినెట్ ఇచ్చిండేది దేనికి అని అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఈ NGLVని డెవలప్ చేయడానికి 8,240 crores ఇవ్వడం జరిగింది. ఇట్ కవర్స్ ద కాస్ట్ ఆఫ్ 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్. దీని 3 సార్లు దీన్ని వాడే ఖర్చు అండ్ దీనికి ఫెసిలిటీ ఎస్టాబ్లిష్మెంట్కి, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కి, లాంచ్ క్యాంపెయిన్కి అయ్యే ఖర్చులు అన్నీ కలిపి టోటల్గా 8,240 crores దీనికి అలాట్ చేయడం జరిగింది. అండ్ దీని ప్రాజెక్ట్ టైం లైన్ ఎంత అంటే 96 months పడుతుంది. అండ్ దీని ఫస్ట్ లాంచ్ ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ ఇన్ 84 months. సో 84 months తర్వాత దీని ఫస్ట్ లాంచ్ ఉంటుంది అని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నాము. సో అసలు ఈ NGLV యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది అండ్ పర్టికులర్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ అయినా మనం దీన్ని వాడచ్చు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అండ్ దీని పేలోడ్ కెపాసిటీ కూడా చాలా హైగా ఉంటుంది. ఇట్ ఇంటెండెడ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్. సో పైన దానికి దీనికి లింక్ ఉంది. ఏంటది అని అంటే ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క వెయిట్ ఎంత అన్నాము మనం ఇక్కడ 52 tons అన్నాం. సో ఇంత వెయిట్ ఉన్న, ఇంత హై పేలోడ్ ఉన్న దాన్ని కూడా తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉండే విధంగా, దట్టు రీయూజబుల్, దట్టు కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో ఉండే విధంగా ఈ NGLVని తయారు చేయాలి అన్నదానికి అప్రూవల్ రావడం జరిగింది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే కరెంట్ ఇప్పుడు మనకు లేవా అనంటే LVM-3 ఇవి ఉన్నాయి, కానీ దానికన్నా 3 times పేలోడ్ కెపాసిటీ దీనికి ఎక్కువ. పేలోడ్ కెపాసిటీ LVM-3 కన్నా ఎంత ఎక్కువ? 3 times ఎక్కువ. అండ్ ఆల్సో 1.5 times ద కాస్ట్ మాత్రము పోనీ అంత ఎక్కువ అనంటే LVM-3 కన్నా ఓన్లీ 1.5 times ఎక్కువ. సో కాబట్టి NGLV అనేది మనం అందుకే ఏమంటున్నాం, కాస్ట్ ఎఫెక్టివ్, రీయూజబుల్ అండ్ దాంతోపాటు హై పేలోడ్ కెపాసిటీ అనమాట. సో ఈ రీయూజబిలిటీ అండ్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే సస్టైనబుల్ వేని వాడతారనమాట, లైక్ అంటే రెన్యూబుల్ వాటి ద్వారా. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇట్ విల్ లోవర్ ద కాస్ట్ ఆఫ్ యాక్సెస్ టు స్పేస్ అండ్ కమర్షియల్లీ వయబుల్ అవుతుంది. సో ఈ 4 ప్రాజెక్టులు వెరీ వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ లీప్ ఫార్వర్డ్ ఇన్ ఇండియా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్టయితే ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇండియాని తీసుకొని పోయి ఒక హై ప్లేస్లో పెట్టడానికి ఈ 4 ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ 4 కానీ, సెకండ్ వన్ వచ్చేసి వీనస్ ఆర్బిటార్ మిషన్, థర్డ్ వన్ వచ్చేసి భారత్ అంతరిక్ష స్టేషన్ అండ్ దాన్ని పెట్టడానికి వాడే NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఈ 4 కూడా వెరీ కీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ టేకన్ అప్ బై ఇస్రో బై 2047. సో ఇక్కడ మెయిన్స్లో మనకి క్వశ్చన్ ఎట్లా రావచ్చు అనంటే ఇస్రో
ప్రొజెక్షన్స్ ఏంటి 2047కి, మనం పర్టికులర్గా 2047కి వికసిత్ భారత్ గోల్ అని అంటున్నాం. సో వికసిత్ భారత్ అనేది ఎట్లా ఉంటుంది, ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా అని అంటున్నాం. అందుకే ఇక్కడ ప్రతిసారి మనకి మన ఓన్ స్పేస్ స్టేషన్ మనకి, దాన్ని లాంచ్ చేయడానికి వాడే టెక్నాలజీ, లాంచ్ వెహికల్ టెక్నాలజీ కూడా మనమే తయారు చేసుకున్నది. అండ్ వీనస్ ఆర్బిటార్ మిషన్ మన ఓన్ ఇండిజీనస్గా, అండ్ చంద్రయాన్ 4 కూడా. సో ప్రతి ఒక్కటి కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏ ఆత్మనిర్భర్ భారత్ అనమాట. సో ఆ గోల్ని ఫుల్ఫిల్ చేయడంలో ఇస్రో యొక్క రోల్ ఏంటి అని కనుక క్వశ్చన్ అడిగితే, లేదా వికసిత్ భారత్ టైంకి 2047కి ఇస్రో యొక్క అంబిషన్స్ ఏంటి అని అడిగితే మనం రాయాల్సినవి ఇప్పటి నుంచి గగన్యాన్ రాయాలి. అండ్ దాంతోపాటు ఈ 4 పాయింట్స్ ఇట్లా నీట్గా దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు స్పేస్ టెక్నాలజీ. ఈ వీక్లో ఈ 4కి అప్రూవల్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, పర్టికులర్గా ఈ 4. ఓకేనా. సో మొత్తానికి సైన్స్ రిలేటెడ్ అని అంటే మనకి ఈ వారంలో వచ్చినవి, బయోటెక్నాలజీ రిలేటెడ్వి 2 వచ్చాయి. గ్లోబల్ బయో ఇండియా 2024 సమ్మిట్ అని, బయో రైట్ స్కీమ్ అని. అండ్ అది కాకుండా స్పేస్ రిలేటెడ్ ఏమొచ్చాయి అని అంటే ఈ 4 కీ ప్రపోజల్స్ కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది అని వచ్చింది. అండ్ ఇంకోటి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడే టైఫూన్ యాగి అనేది కూడా వచ్చింది. సో ఓవరాల్గా ఈ వీక్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ దాంతోపాటు సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి వచ్చినది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏం చూసాం, భాస్కర్ అనేది స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం అని చెప్పి పెట్టిండేది అని చెప్పి చూడడం జరిగింది. అండ్ దాంతోపాటు 75 years ఆఫ్ హిందీ దివస్ అని కూడా మనం చెప్పుకున్నాము. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ పిఐబి ఫ్రమ్ 14th to 21st అనమాట. సో నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ పిఐబి ఆర్టికల్స్లో డిస్కస్ చేద్దాము. సో మీకు ఈ ఆర్టికల్స్ అన్ని కన్సాలిడేటెడ్గా నోట్స్ కావాలి అని అంటే యూ కెన్ గో ఫర్ పిఐబి మ్యాగజైన్, జస్ట్ వర్త్ 9 rupees. సో దానికి సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు ఇందాక చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.